హాయ్, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు ఇంద్రాణి మూవీ నుంచి డైరెక్టర్ స్టీఫెన్ గారు, అలాగే హీరోయిన్ యాని. ఇద్దరితో మాట్లాడదాం. హలో అండి. Hello. స్టీఫెన్ గారు. హలో యాని, హౌ యూ? Hi, I'm good. How are you? ఐఎమ్ గుడ్. సో ఐ నో యు ఆర్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్, రైట్? Yes. Okay, recently I've been there. Wow. And it was a beautiful place. It is always. It is indeed, yeah. Yeah. సో స్టీఫెన్ గారు, నేను ఇంద్రాణి అనే పేరు ఎందుకు పెట్టారు అంటే మీరే ఒక జస్టిఫికేషన్ అందులో చిన్నది కనిపించింది. ఏంటి అంటే ఇండియాకి రాణి ఇంద్రాణి అని. కానీ స్టిల్ ఈ కాన్సెప్ట్ ఇవన్నీ చూసినప్పుడు, ఒక సూపర్ ఉమెన్ ఈ కాన్సెప్ట్ అంతా ఉన్నప్పుడు ఒక ఏదన్నా కొంచెం స్టైలిష్గానో లేకపోతే వేరే నేమ్ ఏమన్నా వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తే, మీరు ఇంద్రాణి అని అందులోనేమో ఐఎన్డి ఇండియా అని కొంచెం హైలైట్ చేస్తూ ఇది ఇచ్చారు. బాగుంది మన తెలుగు వారి కోసం అయితే. బట్ మీరు అన్ని చోట్ల రిలీజ్ చేస్తున్నారు కదా పాన్ ఇండియా ఫిల్మ్ లాగా. అలాంటప్పుడు ఇది ఓన్లీ తెలుగు నేమ్ లాగా ఈ టైప్లో ఎందుకు ఫిక్స్ అయ్యారు? ఇంద్రాణి అనేది మనకు హిందూ మైథాలజీలో ఉంది. హిందూ రైట్ పేరు ఇంద్రాణి. అవును, అందరికి తెలుసు. ఆఫ్ కోర్స్ హిందీ వాళ్ళకి కూడా ఇంద్రాణి అంటే తెలుసు. మనం పేరు సూపర్ ఉమెన్ సినిమా చేస్తున్నప్పుడు జనరల్ గా మనం ఇంగ్లీష్ పేరు పెడతామని ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే మన క్యాప్టెన్ మార్వెల్, వండర్ ఉమెన్ ఇలా చాలా ఉన్నాయి కదా. బట్ మనం ఇది ఇండియన్ సూపర్ ఉమెన్ లాగా, ఫస్ట్ ఉమెన్ లాగా ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఇండియనైజ్డ్ వర్షన్ నేమే ఉండాలి. దీనికి 80% ఇండియన్ నేమే ఉండాలని డిసైడ్ అయినప్పుడు, ఒక నేను నేమ్స్ ఎదుగుతున్నప్పుడు నాకు ఇది చాలా పవర్ఫుల్ ఉమెన్ ఏందో మొత్తం ఎదుగుతున్నప్పుడు ఇంద్రాణి అనే పేరు బాగా స్ట్రైక్ అయింది. ఇంకా అందులో నేను కొద్దిగా కళ్ళు కొద్దిగా ఇంకోలా చూస్తే ఐఎన్డి ఇండియా కూడా ఉంది కదా ఇందులో, నాకు బాగా అని నిజంగా అన్ని కలిసి వచ్చింది దీనికి అని చెప్పి అనిపించింది నాకు. అందుకే సినిమా స్క్రిప్ట్ లో ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ ఒరిజినల్ టైటిల్లో మనం ఇండియాని హైలైట్ చేయలేదు. కానీ ఫస్ట్ చేసినప్పుడు ఇంద్రాణి ఉన్నప్పుడు డైలాగ్ అయితే ఉంది, ఇండియాకి రాని ఇంద్రాణి అనే. కానీ దాని తర్వాత ఎవరో ఫ్రెండ్ చెప్పారు, కొద్దిగా నువ్వు కొద్దిగా దీన్ని కొద్దిగా సెపరేట్ చేస్తే ఆ వర్షన్ కనపడుతుంది అన్నప్పుడు, రియలీ ఇట్స్ గ్రేట్ ఐడియా. మనం ఎందుకు అది ఎందుకు ఉన్నదాన్ని ఎందుకు ప్రొజెక్ట్ చేసుకోలేదు అనిపించినప్పుడు ఆ పేరు పెట్టింది అందుకోసం, క్వీన్ ఆఫ్ ఇండియా అని. బేసికలీ ఇండియాకి క్వీన్ ఆఫ్ ఇండియా అని రాసుకున్నప్పుడు ఇంతకంటే బెస్ట్ టైటిల్ ఇండియాస్ ఫస్ట్ సూపర్ ఉమెన్కి ఉండదు అది అనిపించి ఇంకా అదే ఫిక్స్ అయ్యాను. ఓకే, సో ఇది ఇలాంటి ఒక సూపర్ ఉమెన్ క్యారెక్టర్స్ అంటే, okay, I'll ask you in English. Coming to this, okay, superwoman characters, no, you should be physically, you should be very strong, and maybe you could have learned some martial arts, right? No. Yes. Okay, what are they? So I've not learned martial arts. I started learning martial arts when I was in class 3rd. But I didn't. I mean, then but I'm not a martial artist, basically, but I'm very strong otherwise. I'm a mountaineer, so I climb mountains. So mountaineers are also very strong, right? So that way, apart from martial arts, I am inclined towards weapons. I like weapons, so I already knew sword fight and nunchaku when this film was offered to me. And in an audition also I gave them a glimpse of my nunchaku and sword fight skills, and that is how I got the process. So your director utilized them? Yes, absolutely. And he not only utilized it but then polished it, and there was definitely a cast action director on set. He taught me new moves, and since I knew the basics, it was easy for me to learn advanced moves as well. Okay. అంటే సింగిల్ లాంచర్ చేస్తుంది తెలుసు. సో వెంటనే చెప్పాను, సింగిల్ లాంచర్ ఆమె ఉంది, డబుల్ లాంచర్ చేయాలని చెప్పాను. అంతే, వాళ్ళు వచ్చిందని ఏం చెప్పిస్తాను నాకు నువ్వు అని చెప్పి సరే నేను నేర్చుకుని డబుల్ లాంచర్ చేస్తాను. డబుల్ లాంచర్ చేసింది. సో దట్ వాజ్ డెవలప్మెంట్. ఓకే, తను యాక్చువల్లీ మన ఇండియా సూపర్ ఉమెన్ ఫస్ట్ ఇలా లాంచ్ చేస్తున్నప్పుడు ఒక పర్సనాలిటీని ఊహించుకుంటారు అందరూ. బట్ తను బాగా సూట్ అయ్యింది దానికి. అంటే చూడగానే ఈమెవరు మన, లేకపోతే ట్రూ ఒక తెలుగు లేకపోతే ఏదో ఒక ప్రాంతానికి చెందిన అమ్మాయి లాగానే అనిపించకుండా అన్ని కవర్ అయ్యేలాగా తను బాగా యాప్ట్ గా ఉంది. మంచి చాయిస్ అయింది తను మీకు. వీఆర్ వెరీ లక్కీ ఇన్ దట్. అంటే ఏంటంటే అంటే అమ్మాయి పర్సనాలిటీ, హైట్, కలర్ టోను, అసలు సూపర్ హీరో ఉమెన్ ఎప్పుడైతే ఊహించుకోలేదు ఎలా ఉంటుంది అనేది. సో ఎప్పుడైతే ఈ అమ్మాయి ప్రొఫైల్ నా దగ్గరికి వచ్చిందో వెంటనే నేను ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసి తీసుకొచ్చి ఫస్ట్ ఆ అమ్మాయి మీద కాస్ట్యూమ్ డిజైనింగ్ ఫిట్టింగ్ చేయించాం. కాస్ట్యూమ్ డిజైనింగ్ ముందే అయిపోయింది మొత్తం. దాని తర్వాత ఈ అమ్మాయి వచ్చి ఫిట్టింగ్ చేసినప్పుడు డెఫినెట్లీ ఎంతకంటే బెస్ట్ అవుట్
కట్అవుట్ దొరకదు మనకి ఇంకా సూపర్ ఉమెన్కి. అంటే ఇప్పుడు ఈ రిఫరెన్స్ లేదు కదా మనకు, ఇలా ఉండాలి సూపర్ ఉమెన్. జనరల్గా అమెరికాలో సూపర్ ఉమెన్ అంటే ఏదో ఫ్రాక్ లాగా వేసుకుంటారు, కొద్దిగా డిఫరెంట్ ఉమెన్ అలా చూపిస్తారు. కొంచెం వండర్ ఉమెన్ ఉంది రిఫరెన్స్ కొద్దిగా ఉంటుంది అంటే మీకు. కానీ రిఫరెన్స్ అంటే చెప్పలేం, కానీ మనం మ్యాక్సిమము మన ఇండియన్ స్టైల్లో ఫ్రెష్గానే చేసాం. అంటే మీరు కాస్ట్యూమ్ చూసుకుంటే ధర్మచక్రం పెట్టించాము, ఈ కట్అవుట్స్ కానీ మీకు అంటే మీకు కాస్ట్యూమ్స్ అన్ని చూస్తున్నారు కాబట్టి మీకు రిఫరెన్స్ అనిపించేది. ఎందుకంటే ఇట్స్ నాట్ వి డు నాట్ క్రియేట్ సంథింగ్ బ్రాండ్ న్యూ. ఎందుకంటే ఆల్రెడీ మన బ్రెయిన్స్లో అందరిలో వండర్ ఉమెన్ కాస్ట్యూమ్ ఉంది, సూపర్ ఉమెన్ కాస్ట్యూమ్స్ అన్నీ ఉన్నాయి మనకు, కెప్టెన్ మార్వెల్ అని చూస్తూనే ఉన్నాం కదా మనం. సో మన ఇండియనైజ్ వర్షన్లో కొత్తగా మ్యాక్సిమం మీరు చూస్తే ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఎత్తుక్కుంటే మీకు ఏ రిఫరెన్స్ దొరకదు. అంటే ఫ్రేమ్ బై ఐఎస్ఎఫ్ లోగో పెట్టించాము, ధర్మచక్రం పెట్టించాము, ఆ డ్రెస్ కటింగ్ కానీ ఆ కాస్ట్యూమ్ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ న్యూ. బట్ మీరు కాస్ట్యూమ్ చూసినప్పుడు ఒక ఐడియా అయితే బ్యాక్ మీద తిరిగిపోతుంది, ఇదో ఇది కెప్టెన్ మార్వెల్ లాగా ఉంది కాస్ట్యూమ్ అంటారు. కానీ మీరు డీటెయిలింగ్ వెళ్తే మీకు దొరకదు, కంప్లీట్లీ బ్రాండ్ న్యూ వస్తుంది. ఓకే, ఐ థింక్ యూ డింట్ గెట్ అ ఛాన్స్ టు smile in this film because always they should maintain some serious No, face. I did. You did? Yeah. Okay. So initially it's like that I'm very strong and I'm very strong-headed and all of that. But she traveled back in time and she, Okay. She's Story reveal. కాదు, చాలా కామెడీ ఉంది సినిమాలో. ఆ అమ్మాయి చాలా కామెడీ చేసింది, చాలా కామెడీ ఉంటుంది ఈ సినిమాలో. ఎంటర్టైనర్, ఇది ఇస్ నాట్ జస్ట్ సైఫై ఫ్యూచరిస్టిక్ థ్రిల్లర్. ఇదేంటంటే మనకు ఫ్యూచర్లో ఫిల్మ్ స్టార్ట్ అయ్యి ప్రెజెంట్కి వచ్చేస్తుంది. ప్రెజెంట్కి వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్ అంతా వచ్చేస్తుంది. ఎంటర్టైన్మెంట్ అంటే మీడియా వాళ్ళు ఎలా రియాక్ట్, ఫ్యూచర్ నుంచి ఒక అమ్మాయి, జస్ట్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ నుంచి ఒక అమ్మాయి మీకు ముందు కూర్చుంది అనుకోండి, హౌ యూ ఫీల్? ఒక సూపర్ గర్ల్తో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీకు ఎలా ఫీలింగ్? అంటే రియల్గా మీరు చేస్తే రియల్గా వచ్చి ఫ్యూచర్ నుంచి వచ్చిందంటే ఈ అమ్మాయి దీంతో ఇంటర్వ్యూ అంటే సొసైటీ ఎలా రియాక్ట్ అవుతుంది ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఈ సొసైటీలో ఉన్నప్పుడు, అలా మింగిల్ అవుతుంది అనేది జర్నీ. సినిమా అంతా అదే మెయిన్ స్టోరీ అక్కడే ఉంటుంది. ఓకే, నాకు మెయిన్ డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాని మీరు పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నారంటే అన్ని లాంగ్వేజెస్ లో వస్తుంది కదా, కన్నడ, ప్రస్తుతానికి వీఆర్ గోయింగ్ ఫోకసింగ్ ఆన్ తెలుగు ఓన్లీ ప్రస్తుతానికి. విల్ గో లిటిల్ బిట్ లేటర్ ఆన్, మేబీ కపుల్ ఆఫ్ వీక్స్ మేబీ. ఎందుకంటే మన సెల్ఫ్ ప్రొడక్షన్లో వెళ్తున్నాం, మన సపోర్ట్ లేదు. సో సెల్ఫ్ ప్రొడక్ట్ చేస్తున్నాం, సెల్ఫ్ రిలీజ్ చేస్తున్నాం అంతా. సో వన్స్ ద కంటెంట్ చూసినప్పుడు జనాలకి డెఫినెట్లీ దే విల్ ట్రై టు రిలీజ్ మేజర్ వైడ్గా. ఓకే, మీరు చెప్పిన బడ్జెట్ వింటే నాకు ఇప్పుడు పంజాబీ వాళ్ళు వీళ్ళు ఒక సాంగ్ ను కూడా బడ్జెట్ లో షూట్ చేయట్లేదండి, మోర్ దెన్ దట్ స్పెండ్ చేస్తున్నారు కదా. మీరు ఒక ఫిల్మ్ ని మీరు చెప్పిన గ్రాఫిక్స్ లేకపోతే విఎఫ్ఎక్స్ చూస్తే చాలా ఖర్చు అయ్యే పనిలే. ఎస్, కానీ మరి అంత తక్కువ బడ్జెట్ లో ఎలా కంప్లీట్ చేశారు? క్వాలిటీ ఏమో సేమ్ అలాగే ఉంటుంది, అంటే హై స్టాండర్డ్స్ లో ఉంటుంది అంటున్నారు, ఎలా మ్యాచ్ అవుతుంది అది? ఇట్స్ ఆల్ మీ డెడికేషన్, మీ పేషెన్స్, మీ హార్డ్ వర్క్, మీ క్రియేటివిటీ, మీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చాలా వస్తాయి ఇందులో. సినిమా తీసే ఎక్స్పీరియన్స్ లేదు కానీ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డీలింగ్ విత్ పీపుల్, టెక్నాలజీ, హౌ డు వి గెట్ ప్రాసెస్ ఉంటుంది మేడం. ఒక ప్రాసెస్లో ఎక్కడ ప్రాబ్లమ్ తెలుసుకొని ఆ ప్రాసెస్ని స్ట్రీమ్ లైన్ చేసుకోగలిగితే మీకు 10% తగ్గిపోద్ది అక్కడే. సో కానీ ఆ 10% తగ్గించాలంటే కూడా మనకు పవర్స్ కూడా ఉండాలి చేతిలో. యాజ్ అ డైరెక్టర్, ప్రొడ్యూసర్గా నాకు 2 పవర్స్ ఉన్నాయి. ఇది నాకు కేవలం డైరెక్టర్ అయితే నేను చేయలేనిది, ప్రొడ్యూసర్గా ఉన్నాను కాబట్టి నేను ఆ స్ట్రీమ్ లైన్ ప్రాసెస్, చాలా గట్ ఫీలింగ్ డెసిషన్స్, చాలా స్ట్రాంగ్ డెసిషన్స్, అన్కన్వెన్షనల్ డెసిషన్స్ చాలా తీసుకున్నాను. సో చేయటం వల్ల నాకు క్లారిటీ ఉంది, బేసికల్లీ నాకు నెసెసిటీ ఉంది, అవసరం ఉంది, బేసిక్ అవసరం ఉంది అంతే. మీరు ఇప్పుడు మేము సముద్రంలో దిగేశారు, మీరు ఈత రాదు, మీరు ఏం చేస్తారు? మీరు ఈత నేర్చుకుంటారా? ఇలా మునిపోతారు కదా మీరు. నెసెసిటీ అంటే అలాంటి నెసెసిటీయే ఆ బడ్జెట్లో ఆ సినిమా వచ్చింది. దానికి తగ్గట్టుగానే ఆర్టిస్ట్ కోఆపరేషన్ కానీ, టెక్నీషియన్ కోఆపరేషన్ కానీ, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆపరేట్ చేయాలి. అన్ని చేసడం వల్ల కానీ నాకున్నది ఏంటంటే నెసెసిటీ. ఎందుకంటే నేను 15 years యూఎస్లో ఉండి ఇండియా వచ్చి సినిమా తీద్దాం అనుకున్నప్పుడు మనకు ఇట్స్ ఏ వెరీ ఛాలెంజింగ్ సిచ్యువేషన్, ఎన్విరాన్మెంట్ కూడా. సో ఈ ఎన్విరాన్మెంట్లో మనం ఈ సినిమాని ఎలా తీస్తాము, ఎంత బడ్జెట్స్ అసలు ఇలా ఉన్నాయి అంటే యూ హ్యావ్ టు బి వెరీ వెరీ, అంటే ఎంత దారుణంగా ఉంటుందంటే మన ప్రొడక్షన్ హౌస్ అంత దారుణంగా. ఇంకా లాస్ట్ విఎఫ్ఎక్స్ కంపెనీ నేనే పెట్టుకోవాల్సి వచ్చింది, పెట్టుకొని చేసేసారు, లేకపోతే అవ్వదు. ఎందుకంటే మీకు ప్రాఫిట్ మార్జిన్స్ ఎన్నో ఉంటాయి, ఒక కంపెనీ ఉంటే మీకు శాలరీస్ ఉంటాయి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇట్లా ఎవ్రీథింగ్ కట్అవుట్. ఇప్పుడు అంతా మన సింగిల్ టేక్ ఓవర్లో ఉంది. క్రియేటివ్ విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ నుంచి, క్రియేటివ్ హెడ్ నుంచి, విఎఫ్ఎక్స్ కంపెనీ ఓనర్ నుంచి, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్, మొత్తం టోటల్ హ్యాండ్ 1.5 year పట్టింది నాకు. అంటే స్లోగా చేశాను, అంటే పర్ఫెక్ట్గా చేద్దాము, స్లోగా చేద్దాము. ఒక 20 international స్టూడియోస్తో మాట్లాడుకొని వాళ్ళకి ఒక్కొక్క వర్క్ పంపించి
నువ్వు చేస్తూ ఉంటే నీకు వీతో అసలు కొన్నిసార్లు అయితే నా స్క్రీన్లో ముగ్గురు ఉండేవాళ్ళు, ఒకళ్ళేమో సౌత్ అమెరికా నుంచి, ఒకళ్ళేమో జర్మనీ నుంచి. వీడు చేసింది చూపిస్తూ ఉంటాడు, వీడు చేసింది చూపిస్తూ ఉంటాడు, 2 కాల్స్లో కూర్చొని అలా చేసాం కాబట్టి అయింది ఇది. బట్ మనం హ్యాండ్స్ ఆన్ ఏం చేయించలేదు, అంతా బయటతో చేయించాం. మనం ఇండియాలో కూడా చేయించలేదు విఎఫ్ఎక్స్ మ్యాక్సిమమ్. ఇక్కడ ఇండియాలో మనం ఏంటంటే నా టీం ఒక చిన్న టీం ఉంది, ఆ చిన్న టీం ఏంటంటే కరెక్షన్స్ ఏమైనా చిన్న ఉంటే కనుక మొత్తం వర్క్ అంతా బయటే. ఇక్కడ మనం మేనేజ్ చేసుకోవడానికి మనకి ఏంటి, ఒక రిసోర్స్ 3 రిసోర్స్లు ఉండాలి కాబట్టి 2 రిసోర్స్లు యూఎస్లో ఒక 2 రిసోర్స్లు పెట్టుకొని నేను వరల్డ్ వైడ్కి చేసేసాను. సో అందుకే తక్కువ బడ్జెట్లో చేయగలిగాం ఈ సినిమాని. ఇంకా చాలా ప్లానింగ్ ఎక్కువ ఉంది. అంటే నేను సినిమా ఇక ఇండియాకి వచ్చే ముందే డైలాగ్ వర్షన్తో కూడా లాక్ చేసేసాం 2022లోనే. 2021లో స్క్రిప్ట్ లాక్ అయిపోయింది అన్నమాట రైటర్స్ అసోసియేషన్. అంటే డైలాగ్ వర్షన్తో లాక్ చేసుకుంటారు. క్యారెక్టరైజేషన్స్, ఈ క్యారెక్టర్ డిజైన్స్ అన్ని కూడా మేము యూఎస్లో చేయించేసాను నేను. సో ఎవ్రీథింగ్ ఇస్ లాక్డ్. వచ్చి 3 monthsలో టీమ్ బిల్డ్ చేసాం అంతే. బిల్డ్ చేసి డైరెక్ట్ షూట్కి వెళ్ళాం. సో వి షార్ట్ ఇన్ రికార్డ్ టైమ్ ఆల్సో. ద మూవీ వాజ్ షార్ట్ ఇన్ వెరీ రికార్డ్ టైం. ఎందుకంటే ప్లానింగ్. అంటే ఇప్పుడు నేను షూట్కి వెళ్తున్నానంటే ఈరోజు నాకు 50 షాట్స్ ఉన్నాయి, 40 షాట్స్ ఉన్నాయి అంటే ఈ కెమెరా ఇటు పెట్టాను అంటే ఆ షాట్లో ఉన్న షాట్లను తీసేయాల్సిందే. కెమెరా తిప్పితే నీకు 30 minutes పోతుంది, 45 minutes పోతుంది. సో ఈ యాంగిల్ ఉన్నప్పుడు 30 తీసేసేయండి, ఈ యాంగిల్లో 20 తీసేయండి, ఈ యాంగిల్లో 10 తీసేసేయండి. అంత ప్రీ వర్క్ ఉంటుంది నా దగ్గర. టోటల్ వర్క్ 1.5 year ప్రీ ప్రొడక్షన్ ఉంది. షూట్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే 1 dayలో నేను ఒక 10 minutes షూటేజ్, 5 minutes, కొన్నిసార్లు 6 minutes, 7 minutes షూట్ ఫుటేజ్ కూడా తీసుకుని వెళ్ళిపోయాయి 1 minute 1 dayలో. సో అంత ప్లానింగ్. ఓకే, మీరు ఈ కాన్సెప్ట్ చూస్తే ఇప్పుడు ఇక్కడ మన వాళ్ళు చాలా మంది, కొంతమంది డీసీ, కొంతమంది మార్వెల్ ఫ్యాన్స్ ఉంటారు. వాటిని చూస్తే అలవాటు పడిన వాళ్ళు ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మన తెలుగులో ఇలాంటి సినిమాలు రాకపోయినా ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటి, ఇదేమన్నా బాహుబలి రేంజ్ గ్రాఫిక్స్ ఉన్నాయా అని ఒక ఉదాహరణకి చెప్తారు కదా. ఇప్పుడైతే బాహుబలి రేంజ్ గ్రాఫిక్స్ చూపించారు అంటారు. ఇందులో మీరు ఆ గ్రాఫిక్స్ లేకపోతే ఆ స్టాండర్డ్స్ రీచ్ అది ఆ హోప్ మీకు ఎంతవరకు ఉంది? మనం ఒకటే క్లియర్గా ఉన్నాను ఏంటంటే విఎఫ్ఎక్స్ అనేది చాలా క్లియర్గా ఉండాలి, ఐ డిస్టర్బింగ్ అనకూడదు. మనం పెద్ద గ్రాండియర్గా పెద్ద సెట్లు వేసేసి పెద్ద ప్రపంచం చూపిస్తుంది సినిమాలో. కంటెంట్ సినిమాకి ఏదో అవసరం అంతవరకు వెళ్ళాలి, బడ్జెట్లో ఉన్నాం మనం. సో ఆ విజువల్ ఏదైతే పెడుతున్నానో విఎఫ్ఎక్స్ ఏదో ఉందో అది ఖచ్చితంగా 100% క్లీన్గా ఉండాలి, నీట్గా ఉండాలి, ఐ డిస్టర్బింగ్ ఉండకూడదు. మనకైతే విఎఫ్ఎక్స్ ఎందుకు బాగాలేదంటారు, ఐ డిస్టర్బింగ్ వస్తుంది, కొన్నిసార్లు గ్లిచ్ వస్తుంది, ఇది వస్తుంది, దానివల్ల మనకు చెండాలనిపిస్తుంది. ఆ గ్లిచ్లు రాకుండా క్లీన్గా మీకు ఏ ఫ్రేమ్ కూడా మీకు ఇది విఎఫ్ఎక్స్ అంటే విఎఫ్ఎక్స్ అని మాకు తెలుసు, విఎఫ్ఎక్స్ ఎన్వైరన్మెంట్ లేదు కదా అలాంటిది. అది మాత్రం ఎక్స్పీరియన్స్ ఇచ్చేస్తున్నా 1000% గ్యారంటీడ్. ఎందుకంటే మీకు ఎక్కడ కూడా ఒక విఎఫ్ఎక్స్ షాట్ అయ్యేది అన్నట్టు తెలియదు. చాలా నీట్గా సీమ్లెస్గా బ్లెండ్ చేసేసాం సినిమాని మొత్తం. డిఏలో కూడా కానీ చాలా డిపార్ట్మెంట్స్ పనిచేయాలి, దాన్ని డిఏ పనిచేయాలి, షూట్ అప్పుడు విఎఫ్ఎక్స్ వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నానండి. సో మీకు ఆ గ్లిచ్ రాదు. ఇంకా ఆ విజువల్ అనేది ఈ సినిమా మొత్తం మీరు చూడండి. ఇప్పుడు మనం ఎంత పెద్ద విజువల్ సినిమా తీసినా వీ కెన్ నెవర్ రీచ్ మార్వెల్, వీ కెన్ అది పీరియడ్. ఎందుకంటే మన టాలెంట్ లేదని కాదు, మన విజన్ లేదని కాదు, మనకు లేని టైం. మనకు లేని టైం ఒకటే. టైం అంటే మన 2 సంవత్సరాల సినిమా తీసేయాలి, 3 సంవత్సరాల సినిమా తీసేయాలి. వాళ్ళు అలా చేయరు. వాళ్ళు ఈ రోజు ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే దానికి తగ్గట్టుగా విఎఫ్ఎక్స్ పైప్ లైన్ 5 years బుక్ అయిపోయి ఉంటుంది. విఎఫ్ఎక్స్ పైప్ లైన్ ఈ ప్రాజెక్ట్ అసలు డైరెక్టర్ డిసైడ్ అవ్వకముందే విఎఫ్ఎక్స్ షాట్లన్నీ అయిపోయి ఉంటాయి. తర్వాత డైరెక్టర్ డిసైడ్ చేస్తారు. వాళ్ళ వర్కింగ్ స్టైల్ వేరు. వాళ్ళు ఏంటంటే ఈ రోజు అనుకోని హీరో దేని దొరికింది కదా అని వెంటనే సినిమా తీసే రకాలు వాళ్ళు కాదు. సో డెఫినెట్లీ మనం ఆ స్టాండర్డ్కి రీచ్ అవ్వాలంటే అది ఇంపాసిబుల్ టాస్క్. సో మనం ఇక్కడ కంపీట్ చేస్తుంది వాళ్ళు దాని విషయంలో కాదు. ఆ విషయం కంపీట్ చేయడానికి మనకి కంపీట్ కూడా చేయలేము. టైం ఎక్కడ ఉంది, బడ్జెట్ ఎక్కడ ఉంది, క్వాలిటీ వస్తుంది. మీ క్లారిటీ ఉంటే క్వాలిటీ వచ్చేస్తుంది. కానీ మరి ఇలాంటి సబ్జెక్ట్ ఎందుకు ఎంచుకున్నారు మీరు? అంటే మనం కొద్దిగా అంటారు కదా, రజనీకాంత్ కాదు, లేట్గా వచ్చినా లేటెస్ట్గా రావాలి అంటే అలానే కాదు. ఒక స్టోరీ దొరికింది. ఈ స్టోరీ ఎందుకంటే నేను 15 years తర్వాత అన్నీ కొద్దిగా హోల్డ్ పెట్టి యూఎస్లో సెటిల్ అయిపోయి మనం లైఫ్ మొత్తం సెటిల్ అయ్యి ఇక్కడికి వస్తున్నాము అంటే సంథింగ్ వీ హ్యావ్ టు డూ ఛాలెంజింగ్ అండి. వీ కెనాట్ డూ సంథింగ్ వెరీ సింపుల్ అండ్ గో అవే. అది ఫస్ట్ పీరియడ్. సెకండ్ పీరియడ్ స్టోరీ పాయింట్ కానీ అద్భుతమైన స్టోరీ పాయింట్, ఇప్పుడు దాకా రాని స్టోరీ పాయింట్ ఇది. ఎవరు చూడలేదు అండి కథ ఇప్పుడు దాకా. చాలా ఎంటర్టైనింగ్ కదా, అంటే మాస్ ఉంటుంది అని ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు సూపర్ హీరో ఫ్యూచరిస్టిక్ అది కూడా ఉంటుంది. సో ఈ కథని నమ్ముకున్నాం. ఖచ్చితంగా స్క్రిప్ట్ వైజ్గా ఇది హిట్. స్క్రిప్ట్ డైలాగ్ వర్షన్లోనే మీకు అయిపోయింది సినిమా. ఇంప్లిమెంట్ అంటే ఇది చేస్తేనే మనం ఇంత టైం తర్వాత వస్తున్నామో, చేస్తే ఒకటే చేస్తామో తెలియదు, మనకి ఫ్యూచర్ ఏంటో మనకు తెలియదు. కానీ 100% డెడికేషన్ ఇచ్చి ఫుల్ ఫ్లెజ్డ్గా ఒకటే చేద్దాం అని చెప్పి ఇంట్లో పర్మిషన్ తీసుకొని చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాం. కానీ ఇంత కొద్ది పెద్దగా అయిపోయింది అది. నేను ఫస్ట్ అనుకున్నా విఎఫ్ఎక్స్ వీళ్ళకి ఇస్తే వీళ్ళు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేస్తారు కదా,
మన ఉట్టి మేనేజ్మెంట్ ఇదేగా షిఫ్ట్ వర్క్ అయిపోయింది కదా మొత్తం అయిపోతుంది అనుకున్నాం. విఎఫ్ఎక్స్ వాజ్ వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ దిస్ ఫిలిం. అందుకే నేను కంపెనీ స్టార్ట్ చేసుకొని చేయాల్సి వచ్చింది. బట్ తప్పలేదు, చేస్తే ఒకటి తెలియదు మన ఇంతకాలం వస్తుంది, మనం 15 years ఇండస్ట్రీలో కూర్చొని అసిస్టెంట్ ఏం చేయలేదు కదా. ఇప్పుడు మరి అప్కమింగ్ ఎవరికైనా తెలుగు వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీరు ఆల్రెడీ విఎఫ్ఎక్స్ కంపెనీ స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి వర్క్స్ చేపిస్తారా మరి మీ ఆఫీస్లో? చేయించవచ్చు, కానీ ఒకటే వాళ్ళకి ఇప్పుడు మనకి ఇచ్చే దానికంటే మోస్ట్ ఇన్స్పిరేషన్ ఇచ్చేది ఏంటంటే, మోటివేషన్ ఇచ్చేది ఏంటంటే, మీరు ఇంత తక్కువ బడ్జెట్లో కూడా ఈ క్వాలిటీ ఆఫ్ ఎఫెక్ట్స్ చేయొచ్చు. చేయలేకపోతున్నారంటే ఏదో ఎక్కడో తేడా ఉంది, ఆ తేడా ఏంటో కనుక్కొని ఫిక్స్ చేసుకోండి. బిగ్ స్క్రీన్ మీద చూస్తే తెలుస్తుంది. నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్కి చెప్తున్నా, నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్కి ఇప్పుడు మనకు విఎఫ్ఎక్స్ సినిమా తీయాలంటే అందరూ పీఫిక్స్ అయిపోయినారు, 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు. అది లేకపోతే అందుకే మన కొత్త డైరెక్టర్స్ కూడా అంత పెద్ద ఎక్కువ ఆలోచించారు. మంచి సినిమా తీయాలంటే అది కొత్తగా రావాలంటే మీకు కొద్దిగా కొత్త స్కేల్ రావాలి. అది ఎలా వస్తుంది, మనకు బడ్జెట్ కావాలంటారు. సో మనం బడ్జెట్లో అంటే లవ్ స్టోరీ, క్రైమ్ స్టోరీ, థ్రిల్లర్ ఇవే తీసుకోవాలి కదా మనం కొత్త డైరెక్టర్. మనం ఏమంటున్నామంటే ఈ సినిమా చూసినప్పుడు విఎఫ్ఎక్స్ని సపోర్ట్ చేస్తున్న పక్కన పెట్టారు, కానీ ఈ బడ్జెట్లో ఈ అబ్బాయి ఈ సినిమా తీసినప్పుడు మనం ఎందుకు తెలియము ఇలాంటి క్వాలిటీ అవుట్పుట్ని అని ఒక ఐడియా అయితే ఇచ్చేస్తాం, ఖచ్చితంగా వచ్చేస్తాయి. అంటే మోటివేట్ చేస్తాం మనం. ఇప్పుడు 100 కోట్లు అవసరం లేదు ఈ బడ్జెట్కి, నేను చేశాక ఏదో చేశాగా, ఎందుకంటే నన్ను నెసెసిటీ అని చెప్పి సముద్రంలో వదిలేశారు, నేను ఇది కూడా బయటకు వచ్చా కదా, ఏదో చేసి బయటకు వచ్చా కదా, నువ్వు కూడా రాగలుగుతావు. సో మీరే వెళ్ళడానికి సిద్ధపడ్డారు ఫస్ట్ సముద్రంలోకి, ఎవరు వదలలేదు. ఉంది అంటే ఒక్కసారి దిగుతా అనిపించింది, కానీ బయటికి వచ్చేసాను. నా కంటెంట్ వైజ్ ఐఎమ్ డన్, ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ రైట్. మీరు పెద్ద స్క్రీన్ కాదు, నేను నిన్న పొద్దున క్యూబ్లో కూడా 4K చూశాను పెద్ద స్క్రీన్ మీద, పర్ఫెక్ట్గా వచ్చింది సినిమా. మీకు ఎక్కడ ఏది విఎఫ్ఎక్స్ పిక్చర్ రాదు, అది మాత్రం గ్యారంటీ ఇస్తా. కానీ సినిమా మొత్తం విఎఫ్ఎక్స్ కాదు, అది క్లారిటీ ఉంచుకోండి. కామెడీ వర్షన్ ఎంటర్టైన్మెంట్ అంటే స్టోరీ, ఇమోషన్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నారులేండి, సప్తగిరి గారు ఇలాంటి క్యారెక్టర్స్ మీరు పెట్టారంటేనే అక్కడ ఆ కామెడీ జనరేట్ చేయడానికి అయి ఉంటది. అవును అని అర్థమైంది. అంటే ఏది కూడా ఫోర్స్లో ఉంటుంది, స్టోరీలో ఉంటుంది. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే ఏదో పెట్టాము కాదు. మీకు అజయ్ గారి ఎపిసోడ్ ఉంటుంది, 20 minutes ఉంటుంది. అందులో జాష్ రవి గారు, రాము, జబర్దస్త్ రాము, ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే ఎంటర్టైనర్గా తీసుకెళ్దామని కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. ఇట్స్ నాట్ ఎ ఫ్యూచరిస్టిక్ సైఫై డ్రామా వేరు ఉంటుంది, సైఫై వేరు. మనకు ఆ కథాంశంతో ఈ కథాంశం రెండు కలిపి ఉన్నప్పుడు మీకు కంప్లీట్ ప్యాకేజ్, పిల్లల నుంచి పెద్దల దాకా ఎంటర్టైన్ అవుతారు. అది ఎంటర్టైన్మెంట్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యాను నేను విఎఫ్ఎక్స్ మీద కంటే. విఎఫ్ఎక్స్ ఈజ్ స్మాల్ మైనర్ పోర్షన్ ఆఫ్ ద ఫిలిం, నా అభిప్రాయం. ఓకే, so Yani, do you have any love story or romance, anything here in this film? No, not here. No, not it. Okay, so there are two groups of people. Some people likes Marvels and some are DC, no? What are your favorite? I'm into ancient warriors, like Vikings. Oh, okay. Vikings. Yeah. Okay, very Maybe wild. King Arthur, Vikings, that zone. More into that zone. ఓకే, ఫైన్. సో మీరు ఇన్స్పిరేషన్ అంటే మీకు ఏంటి అంటే ఇలాంటి సినిమాలు చూసే ఇది తీద్దాం అనుకున్నారా, అసలు సంబంధం లేకుండా మీకు వచ్చిన ఓన్ థాట్ ఇది? ఇది మనకు ఒక ఇండియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక 2018లో 19లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు స్టోరీ అక్కడ ఐడియా వచ్చింది. ఒకటి క్వశ్చన్ వేసుకున్నాను నేనే, ఆ సినిమా సిరీస్తో తెలిసిపోద్ది ఆ స్టోరీ అంటే పాయింట్ అనేది. వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి, ఇలా జరిగితే ఆన్సర్ ఏంటి అని అనిపించినప్పుడు, ఇప్పుడు ఫ్యూచర్లో ఒక విషయాన్ని మీరు యాంటిసిపేట్ చేసి ఇది తీసారా? మనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది 2019లో, ఇదే ఇన్సిడెంట్ రివర్స్ అవుతే ఏమవుద్ది అనుకున్నాను. ఒక క్వశ్చన్ వేసుకున్నాను, ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇండియాలో, ఇట్ వాజ్ మేజర్ ఇన్సిడెంట్. అందరం బాగా చప్పట్లు కొట్టావు, ఇండియా అంతా చాలా జరిగింది. ఇదే ఇన్సిడెంట్ మన ఇండియా జరిగితే పరిస్థితి అని అనిపించా. ఒక ఐడియా వచ్చింది, ఇక్కడ నుంచి కథ మొదలైంది అనమాట. ఓకే, అప్పుడు కానీ ఇది ఎలా సాల్వ్ చేస్తాం? వస్తే రిపీట్, ఈజ్ ఇండియా రెడీ ఫర్ ఇట్, ఈజ్ ఇండియా రెడీ టు హ్యాండిల్ దట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ చేసుకుంటాం మొదలెట్టాం. అప్పుడు స్టోరీ పుట్టింది, అప్పుడు స్టోరీ పుట్టింది. ఆ స్టోరీయే ఇంద్రాణి అనమాట. అప్పుడు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే మనకు హీరో సరిపోరు, సూపర్ హీరో కావాలనిపించింది. కానీ సూపర్ హీరో అంటే మరి ఎలాగా? ఇప్పుడు సూపర్ హీరో అంటే సూపర్ పవర్స్ ఉండవు కదా. ఇప్పుడు నీకు అదేంటి, సూపర్ హీరోస్ ఒరిజినల్ స్టోరీ తయారు చేయాలి ఇప్పుడు నేను కూర్చొని. సో అప్పుడు దానికి ఒక సంస్థ తయారు చేయడం జరిగింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సంస్థ తయారు చేసింది చెప్తున్నాం. సో అలా పెంచుకుంటూ పోతుంది కదా అనమాట. ఓకే, ఇది వచ్చింది, సంస్థ వచ్చేసింది, అమ్మాయి వచ్చేసింది. సూపర్ హీరో అన్నారు, వై నాట్ హీరో? మీరు హీరోయిన్ కదా వెళ్ళింది, సూపర్ ఉమెన్కి వెళ్ళారు. ఫస్ట్ రాసేటప్పుడు మనం హీరోకి రాస్తాం కదా, కానీ స్టోరీ స్టార్టింగ్లో మన హీరోతో అనుకుంటున్నాము. కానీ స్టోరీ ఎప్పుడైతే 30-40% వెళ్ళిపోయిందో
రాస్తున్నప్పుడు అంటే బిల్డప్ అవుతుంది స్టోరీ, అప్పుడు ఆలోచించినప్పుడు ఈ స్టోరీని హీరో వర్కౌట్ అవుతుందని అనిపించింది. ఎందుకంటే ఒక ఇమోషనల్ జర్నీ అయిపోతుంది, ఇమోషనల్ క్వశ్చన్ చాలా ఎక్కువ ఉంది సినిమాకి. అంటే ఓడిపోతూ గెలవాలి, గెలుస్తూ ఓడిపోవాలి. అది మనకు ఉమెన్ అయితే ఎక్కువ కనెక్ట్ అవుతారు ఆడియన్స్ అని చెప్పి ఇక 30% తర్వాత ఇక ఉమెన్ ఓరియంటెడ్కి వెళ్ళిపోయారు అనమాట. ఎందుకంటే అప్పుడు కొన్ని వెళ్ళిపోతాయి, అప్పుడు లవ్ స్టోరీ ఉండదు, ఇవే ఉండవు, ప్యాంపరింగ్లు గిపరింగ్లు, లవ్ సాంగ్స్ ఏముండవు, డైరెక్ట్ మీ స్టోరీలోనే ఉంటారు సినిమా అంతా. ఓకే, అవును. ఇంతకీ సాంగ్స్ అనేసరికి నాకు గుర్తొచ్చింది, సాంగ్స్ ఉంటాయా ఫిల్మ్ లో? సినిమాలో 5 సాంగ్స్ ఉన్నాయండి. 5 సాంగ్స్ హౌకమ్ ఎలా అంటే సిచ్యువేషన్ సాంగ్స్ అండి. అంటే సిచ్యువేషన్ అంటే మీకు అంటే అందరి సెక్షన్ ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తారు. పార్టీ సాంగ్ ఒకటి ఉంది, హాలోవిన్ సాంగ్ ఒకటి ఉంటుంది, ఒక ఐటమ్ సాంగ్ మొగాంబో కుషు అని ఒక రోకా రోకా ఒక ఐటమ్ సాంగ్ ఉంది. అది కూడా వదలలేదు మీరు? అన్ని జోనర్స్ కవర్ చేసాం, అందరు ఆడియన్స్ ని కవర్ చేసాం. ఇంకోటి మెయిన్ ఒక నేనే రావణా అని ఒక క్లాసికల్ ఒపరా స్టైల్ ఒకటి తీసాం అనమాట, అదొకటి ఉంది. దాని తర్వాత మాంటేజ్ సాంగ్ ఒకటి ఉంది, యాని అది. సో 5 సాంగ్స్ ఉంది సినిమాలో. కానీ ఇట్స్ నాట్ ఏ సైఫై డ్రామా. మీకు కంప్లీట్ నవ్విచ్చి ఏడిపించి కొద్దిగా సస్పెన్స్ క్రియేట్ చేసి ఎంగేజ్ చేసి పంపిస్తాం. ఓకే, ఎమోషనల్ టచ్ ఏముంటుంది ఫుల్. అందుకే అమ్మాయి కోసం తీయటం సినిమా అంతా. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రపంచ తలరాత్రిని మార్చాలని ట్రై చేస్తుంది, కానీ ప్రపంచ తలరాత్రి కర్మ ఏం చెప్తుందంటే నువ్వు మార్చలేవు, నీ డెస్టినీ మార్చు. నువ్వు ప్రపంచానికి ఒక డెస్టినీ ఇచ్చింది కర్మ, డెస్టినీ డిసైడ్ చేసింది మీరు బతికి ఇలా బతకాలి అని ఫ్యూచర్లో చెప్పింది. చెప్తే లేదు మేము ఈ డెస్టినీ మేము ఒప్పుకోమని చెప్పి వీళ్ళు ఫైట్ చేస్తున్నారు డెస్టినీకి ఎగ్నెస్ట్గా. డెస్టినీని ఎప్పుడు ఓడించలేరు ఎవరు, తలరాత్రిని ఎవరు మార్చలేరు. ఇప్పుడు ఎన్ని సినిమాలు చూడండి, మీరు ఇలా బతికిస్తే అలా చంపేస్తుంది, అలా బతికిస్తే ఇలా చంపేస్తుంది, ఇలా బతికి చంపేస్తుంది, ఏం చేసినా మార్చలేరు. అది ఇన్విజిబుల్ ఎనిమి సినిమాలో. అంటే హీరోకి ఒక గెలవలేని శక్తి ఉంది అక్కడ. ఆ శక్తితో ఎలా పోరాడతారు అనేది ఈ సూపర్ హీరోస్ అందరూ వరుసగా వస్తూ ఉంటారు. ఎలా చేయాలి ఈ డెస్టినీని మన తలరాత్రిని ఎలా మార్చుకోవాలి, మన ఫ్యూచర్ని ఎలా మార్చుకోవాలి, కానీ మార్చలేరు. అది ఇంపాసిబుల్ ఛాలెంజ్ వాళ్ళందరి ముందు ఉంది. సో కానీ ఎంతమంది దిగుతారు, వరుసగా వస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమాలో అదే చూపిస్తాం అనమాట. ఆ ఇమోషన్ అనేది ఇప్పుడు ప్రతి సినిమాలో ఇప్పుడు దేవుడు అన్ని కూడా హీరోకి సపోర్ట్ చేస్తారు, ప్రాబ్లం తీసుకుంటారు. కానీ ఈ సినిమాలో అలా కాదు. ఈ సినిమాలో డెస్టినీ అనేది విలన్స్కి సపోర్ట్ చేస్తుంది. విలన్స్ ఇలా చేద్దాం అనుకుంటే వాళ్ళకు కూడా తెలియదు కొన్నిసార్లు ఇలా ఎందుకు జరిగిందని, ఎందుకంటే డెస్టినీ వాళ్ళకి తెలియకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి మాత్రం గెలవకూడదు, ఈ అమ్మాయి నేను రాసిన తర్వాత మారుస్తుంది, అది మార్చడానికి వీల్లేదు. అది ఎలా చేస్తుంది అనేది ఇంకా సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్లో ఇంకా హెవీగా చూపిస్తాం. అంటే ఇంకా పార్ట్ 2 పార్ట్ 3 వస్తుంది. ఎపిక్ 2 దీనికి ఇంట్రొడక్షన్ ఉంటుంది, పార్ట్ 2 గ్లిమ్స్ ఇచ్చేస్తాం. దానికి సంబంధించిన విఎఫ్ఎక్స్ అవి రెడీ అయిపోయాయా? అవి స్క్రిప్ట్ బోర్డింగ్ అంతా అయిపోయింది, బట్ మీకు ఒక షార్ట్ ఒక లాస్ట్ 3 minutes చూపించేస్తాం. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలే పార్ట్ 2 డిపెండ్స్ ఆన్ ఫస్ట్ మూవీ దాన్ని సక్సెస్ అంటున్నారు. మీరు ముందే అనౌన్స్ చేస్తున్నారు గట్టిగానే, అంటే 2, 3 కూడా ఉంటుందని. ఏంటి ధైర్యం? అంటే ధైర్యం లేదు, కాన్ఫిడెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఇది ఎంతవరకు రీచ్ అవుతుందో మనకు తెలియదు, కానీ ఈ స్టోరీ ఐడియా మాత్రం వెళ్ళిపోద్ది మార్కెట్లోకి, ప్రొడక్షన్ హౌసెస్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఎలా తీయబోతున్నాడు హీరో తోటి అనే దాన్ని ఒక ఇంట్రొడక్షన్ చూపించేస్తున్నాం సినిమాలో, క్లైమాక్స్లో చూపిస్తున్నాం. సో డెఫినెట్లీ ఏదన్నా రిజల్ట్ అవ్వచ్చు, రెండోదైతే తీస్తాము. అదేంటి అలాగా? అంటే స్టోరీ డిమాండ్స్ ఇట్, ఇట్స్ స్టోరీ, ద స్టోరీ ఇస్ డిమాండింగ్ పార్ట్ 2. అందుకే ఎపిక్ 1 అని చెప్పా కదా, ఇది ఎపిక్ స్టోరీ డిమాండ్స్ మనీ 2 కదా. ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు, లేకపోతే ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. ఇక అంతా లీప్ ఆఫ్ ఫెయిత్ అంటారు కదా, ప్రతి అడుగు లీప్ ఆఫ్ ఫెయిత్ అది. డెఫినెట్లీ ప్రతి అడుగులో మనం అడుగేసుకుంటే వెళ్తే ఎవరో ఒకరు ఆదరిస్తే హెల్ప్ చేస్తారు. ఈ సినిమా అంతా అలాగే జరిగింది. Maybe this is a big question for you. Actually, this depends on mostly karma siddhantam, right? Do you have any idea on it? About karma? Karma, I believe that you reap what you sow, right? So that is it. I mean, definitely karma is there. You believe? I believe in karma. I believe in karma totally. And I believe karma also includes even, I know not everyone agrees to it, that, when we eat animals, that's also bad karma, right? Someone is dying for us, right? So avoid doing that as well. So that is also I believe that is also adding to your karma and karma doesn't mean if you are very successful on this earth realm, you are very rich, you are very successful, it means you have done all good karmas. No, that is not the thing. There is this very nice book, Conversations with God. Okay. In that book,
You read books also? Yeah. Oh, nice. I mean, everyone does. Mhm. So, but I read most of like Mm. physics books. But this book is very nice. In that book, they explain, the explanation is there, an autobiography of Yogi. All the explanations are there. Mm. That, you know, even if you are helping, if someone is dying in front of you and you are not helping that person, that is also bad karma. Okay. You know, that's also, and plus, I don't understand how come your consciousness is allowing to do that. Okay. Directly or indirectly, we are responsible for our karma. No, we are directly responsible for everything we are doing, and it is a circle. It's going to come back to us today or tomorrow. Definitely 100%. मुझे तो एकदम से आ जाता है. Mhm. Even if I think bad, एकदम से something bad happens to me. So yeah, but then, you know, you just have to be a good human, and there is this power protecting all of us, and just have faith and believe in that power. Mm. But yes, as far as from your side, try not to do or hurt animals, nature, not to create chaos and, you know, hurt humans. Yeah. that- Okay. See, But you have to, but one thing is there, don't be so naive also कि कोई भी कुछ भी कर रहा है तुम बेचारों की तरह सह रहे हो. You should know where to raise your voice, and you should do that too. Yeah, don't be so बेचारा and doing good karmas are totally different things. Okay, we are not Gandhis, you say. No, we are not She's not बेचारा. Gandhi. Yeah, I'm not a bechara type. If I see something that is wrong, I definitely raise my voice then and there, no matter how the other person will feel or whatever it is. Because if something is wrong, then that thing is wrong. I'm not bechara, but yes, I believe in karma. ఓకే, ఫైనల్ క్వశ్చన్ అండి ఇది. అంటే 2 questions. ఫస్ట్ ఈ కర్మ గురించి మాట్లాడితే ఇండివిజువల్గా అయితే ఏదైనా మనం ఇండైరెక్ట్లో డైరెక్ట్లీ నేను అనుకునేది అయితే కర్మ ఈజ్ ఎ బిచ్ అంటారు, మనకి తిరిగి అది జరుగుతుంది. అది పర్సనల్గా ఇండివిజువల్గా అయితే ఇక్కడ ఇండియాకి, కంట్రీకి, లేకపోతే ప్రపంచానికి మీరు అప్లై చేస్తున్నప్పుడు అది మనం వాడచ్చా మరి? చూడండి ఇక్కడ ఎలా ఉంటుందంటే స్టోరీ పాయింట్. ఇప్పుడు మనం 100 years అని చెప్పాను. సినిమా 2180లో 22 స్టార్ట్ అవుతుంది కదా. 2022 నుంచి 21-22 దాకా తీసుకోండి. ఉక్రెయిన్ వారు, గాజా వారు, ఇటు మీకు వరుసగా వస్తాయి. గవర్నమెంట్స్ ఆఫ్ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్ తీసుకున్న డెసిషన్స్ ఎలా ఉంటాయంటే మొత్తం నాశనంకి వెళ్ళేటట్టు ఉంటుంది. అంటే వెరీ డేంజరస్ డెసిషన్స్, ఈగోయిస్టిక్ డెసిషన్స్ చాలా వెళ్తున్నాయి. ఇది కర్మ. ఎవరు రాస్తున్నారు ఈ కర్మ? మన లీడర్స్ రాస్తున్నారు. మీకు అర్థమైందా? సో 100 years అలా రాసుకుంటూ పోతే ఏమవుతుంది? కర్మ ఏం డిసైడ్ చేస్తుంది? ఓకే, ఇదిరా మీ బతుకని చెప్పేస్తుంది. 100 years తర్వాత వచ్చే జనరేషన్ ఏమంటుంది? ఇది ఎవడో రాసిన జనరేషన్. మీకు అర్థమైందా? ఎవడెవడు చేసుకున్నది ఇది. ఈ కర్మ మాకొద్దు అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. మీకు అర్థమైందా? నేను చేసిన కర్మ కాదు అది. వీళ్ళందరూ 100 సంవత్సరాల నుంచి చేస్తున్న కర్మ ఏదైతే ఉందో ఆ ఇంపాక్ట్ మాకు తగులుతుంది. ఇప్పుడు ఆ ఇంపాక్ట్ మాకు వద్దు, మా కర్మని మేము మార్చుకుంటాం అని చెప్పి వాళ్ళు యుద్ధానికి తిరిగారు కర్మతోటి. ఓకే, ఇట్స్ నాట్ పర్సనల్ వార్ చేసింది కాదు ఇది. సో దిస్ ఇస్ ప్రపంచానికే ప్రాబ్లం వచ్చింది. ప్రపంచాన్ని మొత్తానికి ఈ కర్మ డిసైడ్ చేసింది. యూ హ్యావ్ టు లివ్ లైక్ దిస్ అని ఒక ఐడియా ఇస్తుంది అనమాట ప్రపంచానికి. ఆ ప్రాబ్లం ఏంటంటే సినిమాలో వస్తుంది. ఓకే, సో ఫైనల్లీ ఈ ఇప్పుడు జనరల్ ఆడియన్స్ ఉంటారు, ఎలాంటి మూవీ చూడాలి ఏంటనేది వాళ్ళకి ఒక ఉంటుంది, ఒక పర్సెప్షన్. ఇలాంటివి చూస్తాము, లేకపోతే వీళ్ళు తీస్తే చూస్తాము, ఇలా ఉంటే చూస్తాము అని ఒక ఫిక్స్ అయిపోయి ఉంటున్నారు బ్రెయిన్ లో. లేదంటే ఓటీటీలోకి వచ్చాక చూడొచ్చులే అని ఫిక్స్ అవుతున్నారు. సో వాళ్ళకి థియేటర్స్ కి రప్పించడానికి మీ దగ్గర ఉన్న ఆ సూత్రాలు ఏంటి? 2 things మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి, ఈ సినిమాకి ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. విఎఫ్ఎక్స్ చాలా సౌండ్, కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి ఈ సినిమాలో. ఆ ఎపిసోడ్స్ మీకు థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలాంటి ఎపిసోడ్స్ 7 ఉన్నాయి. అలిగేటర్ ఎపిసోడ్ ఒకటి ఉంది, బ్లాక్ బర్డ్ ఎపిసోడ్ ఉంది. అలిగేటర్స్ చూస్తారు ఈ సినిమాలో మీరు, చాలా రియలిస్టిక్ గా వస్తాయి అలిగేటర్స్. ఇప్పుడు దాకా ట్రైలర్ లో చూసాను, ఒక 3 షాట్లు చూపించారు. సినిమాలో 5 నిమిషాలు ఉంటుంది అది. అంటే మీకు ఆ షార్ట్స్ అన్ని కూడా అట్లీస్ట్ 50-60 షార్ట్స్ ఉన్నాయి అలిగేటర్స్ తోటి. సో మీకు ఆ అలిగేటర్స్ ని బిగ్ స్క్రీన్ మీద అది చూస్తే మీకు ఆ ఎంతూజియాస్ట్ ఆ ఎపిసోడ్ అంతా ఉంటుంది. ఇప్పుడు బ్లాక్ బర్డ్ ఒక ఫ్లైట్ ఉంటుంది. ఆ ఫ్లైట్ ఎపిసోడ్ 7 minutes ఎపిసోడ్ ప్లాట్ ఓపెనింగ్ ఆఫ్ ద ఫిలిం. మీకు 7 minutes మీరు ఆ ఎక్స్పీరియన్స్ థియేటర్లోనే తీసుకోవాలి. మీరు అది ఓటీటీలోనే టీవీలో చూస్తే అది రాదు మీకు. ఒకటి జనరల్ డైర్ జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ ఉంటుంది. జనరల్ డైర్కి ఇంద్రానికి మధ్య ఒక గొడవ వస్తుంది. ఆ గొడవ అంతా బుల్లెట్ ఫైట్, బుల్లెట్ స్టాపింగ్ ఇదంతా చాలా ఉంటుంది. అది మీరు ఆ 3 minutes ఎపిసోడ్ మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఇంకా మీకు ఎక్స్పీరియన్సెస్ అంటే క్లైమాక్స్ ఫైట్, యాని అది కబీర్ సింగ్ మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంటుంది క్లైమాక్స్. అది కూడా మీరు థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. నబల్ నాన్చాక్స్ ఇవన్నీ కూడా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. నెక్స్ట్ ఇవి ఇంకా ఏమున్నాయి, ఇంకో కబీర్ సింగ్తో 2 ఉంటాయి ఎపిసోడ్స్. అవి
అంటే దే ఆర్ లైక్ మేజర్ యాక్షన్ బ్లాక్స్ ఇన్ ద ఫిలిం విచ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ బిగ్ స్క్రీన్. డెఫినెట్లీ యూ టు కమ్ ఇన్ స్క్రీన్. ఆల్ ది బెస్ట్ అండి. మరి ఇలాంటి ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్తో వస్తున్నారు అండ్ ఫస్ట్ టైం ఫర్ యానీ ఆల్సో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.